అక్టోబర్ నెల మకర రాశి వారికి ఒక పరీక్షలతో కూడిన కానీ శ్రేయస్కరమైన కాలంగా ఉంటుంది. శని, గురు, రాహు ప్రభావాలు ఈ నెలలో మీ జీవితానికి కొత్త మలుపులు తీసుకొస్తాయి. మొదటి వారం ఒత్తిళ్లు, రెండో వారం అవకాశాలు, మూడో వారం విజయాలు, నాలుగో వారం సమతుల్యత కనిపిస్తాయి. ఈ నెలలో మీరు చూపే క్రమశిక్షణ, సహనం, ఆధ్యాత్మికత మీకు రక్షణ కవచంలా మారుతాయి. మొత్తం మీద అక్టోబర్ మకర రాశి వారికి ఒక మార్పు, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం కలిగించే కాలంగా ఉంటుంది. అక్టోబర్ మొదటి వారం మకర రాశి వారికి కొత్త ఆరంభాల సంకేతాలు కనిపిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు సాధ్యమవుతాయని సూచిస్తోంది. ఈ వారం మీలో సహనం, పట్టుదల, ఆధ్యాత్మికత పెరుగుతాయి. కానీ కొన్ని పరీక్షలు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి మీలో ఉంటుంది. అందులో మొదటిది వృత్తి, ఉద్యోగం. ఉద్యోగంలో మొదటి రోజులు కొంత ఒత్తిడిగా అనిపించినా మీరు చూపే క్రమశిక్షణ చివరికి మంచి ఫలితాలను అందిస్తోంది. సహోద్యోగులతో చిన్న అపార్థాలు తలెత్తినా మీరు చూపే సహనం, స్పష్టత పరిస్థితిని సర్దుబాటు చేస్తాయి. పై అధికారుల నుండి కఠినమైన సూచనలు వచ్చినా అవి మీ అభివృద్ధికి దోహదం చేస్తూ భవిష్యత్తు అవకాశాలను తెలుస్తాయి. కొత్త ప్రాజెక్టులు ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉన్నా మీరు చూపే పట్టుదలతో వాటిని విజయవంతం చేయగలుగుతారు. రెండవది వ్యాపారం, ఆర్థికం. వ్యాపారంలో మొదటి వారం పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి, లేకపోతే అనుకోని నష్టాలు కలుగుతాయి. పాత బాకీలు వసూలు కావడం ద్వారా కొంత ఆర్థిక ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఖర్చులు పెరిగినా మీరు చూపే నియంత్రణ, ప్రణాళిక ఆర్థిక స్థితిని నిలబెడుతోంది. రెండో వారం నుండి ఆర్థిక స్థితి మెరుగుపడే సూచనలు ఉన్నా మొదటి వారం జాగ్రత్త అవసరం. ఇక కుటుంబం సంబంధాల విషయానికి వస్తే కుటుంబంలో చిన్న విభేదాలు తలెత్తినా పెద్దల సలహా తీసుకుంటే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. దాంపత్య జీవితంలో కొంత ఉద్రిక్తత ఉన్నా పరస్పర అవగాహనతో శాంతి, ఆనందం తిరిగి వస్తాయి. పిల్లల విషయాల్లో శ్రద్ధ చూపడం అవసరం, లేకపోతే చిన్న సమస్యలు పెద్దదవుతాయి. స్నేహితుల సహాయం ఈ వారం మీకు మానసిక ధైర్యాన్ని అందిస్తూ ముందుకు నడిపిస్తోంది. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు చదువులో కేంద్రీకరణ కోల్పోయే అవకాశం ఉన్నా క్రమశిక్షణతో మెరుగుపడతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అదనపు శ్రమ పెట్టాలి. ఫలితాలు అనుకూలంగా మారతాయి. సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి కొత్త ఆలోచనలు పుట్టి మంచి ఫలితాలు ఇస్తాయి. గురువుల సహాయం తీసుకుంటే చదువులో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు, కాబట్టి ఆహారంలో జాగ్రత్త అవసరం. వ్యాయామం, యోగా, ధ్యానం చేస్తే శక్తి పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. చిన్న చిన్న అలసటలు ఉన్నా మీరు చూపే నియంత్రణతో అవి తగ్గిపోతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారం, విశ్రాంతి తప్పనిసరిగా పాటించాలి. ఆధ్యాత్మికం, పరిహారం విషయానికి వస్తే ఈ వారం మీలో ఆధ్యాత్మికత పెరుగుతోంది. ప్రార్థనలో శాంతి పొందుతారు. శనికి సంబంధించిన జపాలు చేయడం ద్వారా మానసిక స్థిరత్వం, ధైర్యం పెరుగుతోంది. పేదలకు సహాయం చేయడం ద్వారా మీకు అంతరంగ శాంతి, సంతృప్తి కలుగుతోంది. శుక్రవారం రోజున సువాసన ద్రవ్యాలు వాడడం శుభప్రదంగా మారి శక్తిని పెంచుతోంది. మొత్తం మీద అక్టోబర్ మొదటి వారం మకర రాశి వారికి పరీక్షలతో కూడిన కానీ శ్రేయస్కరమైన కాలంగా ఉంటుంది. మీ కృషి, సహనం, క్రమశిక్షణ, ఆధ్యాత్మికత ఈ వారం మీకు రక్షణ కవచంలా మారుతాయి. ఇక అక్టోబర్ రెండో వారం మకర రాశి వారికి మొదటి వారంతో పోలిస్తే కొంత సానుకూలతను అందిస్తోంది. ఈ వారం మీరు ఎదుర్కొన్న అడ్డంకులు క్రమంగా తగ్గిపోతూ కొత్త అవకాశాలు మీ ముందుకొస్తాయి. అందులో మొదటిది వృత్తి, ఉద్యోగం. ఉద్యోగంలో మీరు చూపిన కృషి ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తోంది. గుర్తింపు లభిస్తోంది. పై అధికారుల నుండి ప్రశంసలు రావడం వల్ల మీలో నూతన ఉత్సాహం పెరుగుతోంది. కొత్త బాధ్యతలు అప్పగించబడే అవకాశం ఉంది. వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. కలిసి పనిచేయడం ద్వారా పనులు సులభంగా పూర్తవుతాయి. రెండవది వ్యాపారం, ఆర్థికం. వ్యాపారంలో రెండో వారం కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. లాభాలు సాధ్యమవుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరమే అయినా ఈ వారం మంచి ఫలితాలు కనిపిస్తాయి. పాత బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఖర్చులు నియంత్రణలో ఉంటే పొదుపులు పెరిగి భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతోంది. కుటుంబం సంబంధాల విషయానికి వస్తే కుటుంబంలో వాతావరణం మొదటి వారంతో పోలిస్తే మరింత సానుకూలంగా మారుతుంది. దాంపత్య జీవితంలో అవగాహన పెరిగి పరస్పర గౌరవం, ప్రేమ బలపడతాయి. పిల్లల విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. వారిపై గర్వం పెరుగుతోంది. స్నేహితులతో గడిపే సమయం మానసిక ప్రశాంతతను అందిస్తూ మీలో ఉత్సాహాన్ని పెంచుతోంది. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ వారం చదువులో కేంద్రీకరణ పెరుగుతోంది. ఫలితాలు మెరుగుపడతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కొత్త అవకాశాలు లభించి ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి కొత్త ఆలోచనలు విజయవంతమైన ప్రాజెక్టులుగా మారతాయి. గురువుల సహాయం, మార్గదర్శనం ఈ వారం విద్యార్థులకు ప్రత్యేకంగా ఉపయోగించబడింది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యపరంగా రెండో వారం మొదటి వారంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు తగ్గిపోతూ శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. వ్యాయామం, యోగా, ధ్యానం కొనసాగిస్తే శారీరక, మానసిక స్థిరత్వం లభిస్తోంది. ఆహారంలో సమతుల్యత పాటించడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. ఆధ్యాత్మికం, పరిహారం విషయానికి వస్తే ఈ వారం
వారం మీరు ఆధ్యాత్మికత వైపు మరింత ఆకర్షితులవుతారు. ప్రార్థనలో శాంతి పొందుతారు. శైనికి సంబంధించిన జపాలు చేయడం ద్వారా మానసిక స్థిరత్వం, ధైర్యం పెరుగుతోంది. పేదలకు సహాయం చేయడం ద్వారా మీకు అంతరంగ శాంతి మరియు సంతృప్తి లభిస్తోంది. శుక్రవారం రోజున సువాసన ద్రవ్యాలు వాడడం శుభప్రదంగా మారి శక్తిని పెంచుతోంది. మొత్తం మీద అక్టోబర్ 2వ వారం మకర రాశి వారికి సానుకూలత, అవకాశాలు, ఆనందం కలిగించే కాలంగా ఉంటుంది. ఇక ఇదే ఉప్పుతో అక్టోబర్ 3వ వారంలోకి ప్రవేశిస్తారు. ఈ వారం మకర రాశి వారికి కొత్త ఉత్సాహం, సానుకూలత, అవకాశాలను అందిస్తోంది. మొదటి 2 వారాల్లో ఎదురైన ఒత్తిడిలు తగ్గిపోతూ మీరు మరింత ధైర్యంగా ముందుకు సాగుతారు. అందులో వృత్తి, ఉద్యోగంలో ఈ వారం మీ ప్రతిభను గుర్తించే అవకాశాలు పెరుగుతాయి. ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మీ స్థానం బలపడుతోంది. సహోద్యోగులతో సంబంధాలు మరింత మెరుగుపడి టీం వర్క్ ద్వారా పనులు సులభంగా పూర్తవుతాయి. పై అధికారుల నుండి ప్రోత్సాహం లభించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతోంది. వ్యాపారంలో ఈ వారం లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు ఈ సమయంలో అనుకూలంగా మారి భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి. పాత బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉండడం వల్ల పొదుపులు పెరిగి భవిష్యత్తుకు భరోసా కలుగుతోంది. కుటుంబం సంబంధాల విషయానికొస్తే కుటుంబంలో ఈ వారం సానుకూల వాతావరణం నెలకొని ఆనందం పెరుగుతోంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరిగి ప్రేమ, గౌరవం బలపడతాయి. పిల్లల విజయాలు మీకు ఆనందాన్ని కలిగించి వారిపై గర్వం పెరుగుతోంది. స్నేహితులతో గడిపే సమయం మానసిక ప్రశాంతతను అందిస్తూ మీలో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఇక విద్యార్థుల విషయానికొస్తే విద్యార్థులకు ఈ వారం చదువులో కేంద్రీకరణ పెరిగి ఫలితాలు మెరుగుపడతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కొత్త అవకాశాలు లభించి ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. సృజనాత్మక రంగంలో ఉన్న వారికి కొత్త ఆలోచనలు విజయవంతమైన ప్రాజెక్టుగా మారతాయి. గురువుల సహాయం, మార్గదర్శనం ఈ వారం విద్యార్థులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతోంది. ఆరోగ్యం విషయానికొస్తే ఆరోగ్యపరంగా ఈ వారం శక్తి, ఉత్సాహం పెరిగి మీరు చురుకుగా ఉంటారు. చిన్న సమస్యలు తగ్గిపోతూ శారీరక, మానసిక స్థిరత్వం లభిస్తోంది. వ్యాయామం, యోగా, ధ్యానం కొనసాగిస్తే ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఆహారంలో సమతుల్యత పాటించడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. ఆధ్యాత్మికం పరిహారం విషయానికొస్తే ఈ వారం మీరు ఆధ్యాత్మికత వైపు మరింత ఆకర్షితులవుతారు. ప్రార్థనలో శాంతి పొందుతారు. శనికి సంబంధించిన జపాలు చేయడం ద్వారా మానసిక స్థిరత్వం, ధైర్యం పెరుగుతోంది. పేదలకు సహాయం చేయడం ద్వారా మీకు అంతరంగ శాంతి, సంతృప్తి లభిస్తోంది. శుక్రవారం రోజున సువాసన ద్రవ్యాలు వాడడం శుభప్రదంగా మారి శక్తిని పెంచుతోంది. మొత్తం మీద అక్టోబర్ 3వ వారం మకర రాశి వారికి సానుకూలత, విజయాలు, ఆనందం కలిగించే కాలంగా ఉంటుంది. మీ కృషి, పట్టుదల, ఆధ్యాత్మికత ఈ వారం మీకు విజయాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఫైనల్ గా అక్టోబర్ 4వ వారంలోకి ప్రవేశించాం. మకర రాశి వారికి ఈ వారం శ్రద్ధ చాలా అవసరం. ఈ వారం మీరు గతంలో చేసిన కృషి ఫలితాలను అనుభవిస్తూ కొత్త మార్గాలను అన్వేషించే అవకాశం పొందుతారు. అందులో వృత్తి, ఉద్యోగంలో ఈ వారం మీరు చూపిన కృషిపై అధికారుల దృష్టిని ఆకర్షిస్తోంది. కొత్త బాధ్యతలు అప్పగించబడే అవకాశం ఉంది. వాటిని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మీ స్థానం బలపడుతోంది. సహోద్యోగులతో సంబంధాలు కొంత మిశ్రమంగా ఉంటాయి కాబట్టి సహనం, స్పష్టత అవసరం. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి కానీ చివరికి మీ పట్టుదలతో విజయవంతం అవుతాయి. ఇక రెండవది ఆర్థికం. వ్యాపారంలో ఈ వారం కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉన్నా జాగ్రత్త అవసరం. పెట్టుబడులు ఈ సమయంలో కొంత రిస్క్ ఉన్నా సరైన ప్రణాళికతో లాభాలు సాధ్యమవుతాయి. పాత బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక స్థితి కొంత మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి నియంత్రణ తప్పనిసరిగా పాటించాలి. కుటుంబం సంబంధాల విషయానికి వస్తే కుటుంబంలో ఈ వారం చిన్న విభేదాలు తలెత్తినా పెద్దల సలహా తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన అవసరం, లేకపోతే చిన్న సమస్యలు పెద్దదవుతాయి. పిల్లల విషయాల్లో శ్రద్ధ చూపడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. స్నేహితులతో గడిపే సమయం మానసిక ప్రశాంతతను అందిస్తూ మీలో ఉత్సాహాన్ని పెంచుతోంది. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ వారం చదువులో కేంద్రీకరణ పెరిగి ఫలితాలు మెరుగుపడతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అదనపు శ్రమ అవసరం కానీ ఫలితాలు అనుకూలంగా మారతాయి. సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి కొత్త ఆలోచనలు విజయవంతమైన ప్రాజెక్టులుగా మారతాయి. గురువుల సహాయం, మార్గదర్శనం ఈ వారం విద్యార్థులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఆహారంలో నియంత్రణ తప్పనిసరి. చిన్న సమస్యలు తలెత్తినా మీరు చూపే జాగ్రత్తతో అవి తగ్గిపోతాయి. వ్యాయామం, యోగా, ధ్యానం కొనసాగిస్తే శారీరక, మానసిక స్థిరత్వం లభిస్తుంది. అలసటను తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆధ్యాత్మికం పరిహారం విషయానికి వస్తే ఈ వారం మీరు ఆధ్యాత్మికత వైపు మరింత ఆకర్షితులవుతారు. ప్రార్థనలో శాంతి పొందుతారు. శనికి సంబంధించిన జపాలు చేయడం ద్వారా మానసిక స్థిరత్వం, ధైర్యం పెరుగుతుంది. పేదలకు సహాయం చేయడం ద్వారా మీకు అంతరంగ శాంతి, సంతృప్తి లభిస్తుంది. శుక్రవారం రోజున సువాసన ద్రవ్యాలు వాడడం శుభప్రదంగా మారి శక్తిని పెంచుతోంది. మొత్తం మీద అక్టోబర్ 4వ వారం మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇచ్చినా క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయాలు సాధ్యమవుతాయి. మీ కృషి, పట్టుదల, ఆధ్యాత్మికత ఈ వారం మీకు రక్షణ కవచంలా మారతాయి.
మొత్తం మీద అక్టోబర్ నెల మకర రాశి వారికి ఒక పాఠాలతో కూడిన కానీ శ్రేయస్కరమైన ప్రయాణంగా ఉంటుంది. మొదటి వారం ఒత్తిళ్లు, రెండో వారం అవకాశాలు, మూడో వారం విజయాలు, నాలుగవ వారం సమతుల్యతను అందిస్తాయి. మీ కృషి, పట్టుదల, క్రమశిక్షణ, ఆధ్యాత్మికత ఈ నెలలో మీకు విజయాన్ని అందిస్తాయి. పేదలకు సహాయం చేయడం, శనికి సంబంధించిన జపాలు చేయడం, ఆధ్యాత్మికతలో మునిగిపోవడం శుభప్రదం. అక్టోబర్ చివరికి మీరు మరింత బలంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన కొలుగురి 24/7 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.